రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. అందరికీ నమస్కారం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు విష్ణు. మాది కొమ్మిడిపల్లి విలేజ్, ముసాపేట్ మండల్, డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్. నేను ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను సంవత్సరం క్రితం. దాని పేరు ప్రాజెక్ట్ గ్రీన్ హెల్త్. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు భూసారం తగ్గింది కదా, దాన్ని ఎంతో కొంత పచ్చదనంగా మార్చి భూమిని అలాగే భూసారం పెంచాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. అది ప్రారంభించడానికి కారణం ఏంటంటే, మన ఇళ్ల ముందు వేప చెట్టునే కదా, ఆ వేప చెట్టుకి ఒక ఫంగస్ లాంటిది చిన్న వైరస్ సోకి ఆ చెట్లు చనిపోతున్నాయి. అయితే నేను నెట్ లో సెర్చ్ చేశాను ఎందుకు ఇలా చనిపోతున్నాయని. భూసారం తక్కువ కావడం వల్ల కూడా చెట్లు ఈ విధంగా చనిపోతాయని ఒక ఆర్టికల్ చదివి, నేను భూసారం పెంచాలంటే ఏం చేయాలని మళ్ళీ సెర్చ్ చేసి చెట్లను పెంచితే భూసారం పెరుగుతుందని తెలుసుకున్నాను. ఎందుకంటే భూమి మన చెట్ల కింద ఉండే వేర్ల వల్ల, ఆ వేర్ల కింద ఎర్రలు ఉంటాయి కదా వానపాములు, అవి తిని వదిలిన వ్యర్థాల వల్ల భూసారం పెరుగుతుందని తెలుసుకొని, అరే ఎలాగైనా సరే ప్రతి ఊర్లో నా వంతు కృషిగా ఒక 200 చెట్లు పెంచాలని నిర్ణయించుకొని దానిని ఏ విధంగా అమలు చేయాలని ఆలోచించాను. అంతలోనే చిన్నారులు, మన దేశంలో చిన్నపిల్లలు సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారు. నాకు అనిపించింది, అది ఇది పిల్లలతో నాకు సాధ్యమయ్యే విధంగా ఉంది అని ఆలోచించాను. కానీ పిల్లలతో ఏ విధంగా చేయాలని మళ్ళీ ఆలోచించే క్రమంలో కొన్ని రోజుల పేపర్లో మన దేశంలో ప్రభుత్వ పాఠశాలలో 20,000 స్కూళ్లు మూతపడ్డాయని చదివాను. మన తెలంగాణలో కూడా దాదాపు 4,000 స్కూళ్లు మూతపడ్డాయి. ఈ విధంగా పిల్లలకు ప్రకృతి గురించి అవగాహన కల్పించవచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేస్తే దానికి గుర్తింపు వస్తుంది. నేను ఈ కార్యక్రమం మొత్తాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. మనకు యూట్యూబ్ లో ఏదైనా ప్లేస్ వస్తుంది అనుకోండి, కొంచెమన్నా గుర్తింపు లభిస్తుంది. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలని ఎందుకు ఎంచుకున్నంటే, ఏ స్కూల్ కూడా మూతపడకూడదు. ఈరోజు మీరు గమనించారో లేదో, ఇక్కడ ఉండే రైతులు కూడా మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఒక స్టూడెంట్ నుంచి 30,000 వసూలు చేస్తున్నారు. అంటే కొన్ని స్కూల్లో 30,000, 50,000, 80,000, లక్ష కూడా ఉంది. నేను ఎగ్జాంపుల్ ఒక 30,000 చెప్తున్నా. ఒక్క స్టూడెంట్ నుంచి 30,000 అంటే 100 మంది నుంచి 30 లక్షలు. ఒక 1000 మంది తీసుకుంటే దాదాపు 3 కోట్లు. ఈ రోజు మన తెలంగాణలోనే 45,000 స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. అంటే మనం ఎన్ని కోట్లు లాస్ అవుతున్నాం. మీరందరూ మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించడం ద్వారా గవర్నమెంట్ స్కూల్ మూతపడుతున్నాయి. కాబట్టి గమనించండి, మనం ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం మన హక్కు, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి నేను ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల చేస్తూ వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నా. ప్లాస్టిక్ బాటిల్ వాడితే క్యాన్సర్ వస్తుంది, ఈ కవర్ల వల్ల భూతాపం పెరుగుతుంది. అలాగే మనం ఒకసారి యూజ్ చేసి పాడేసే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ కవర్లు ఏం చేస్తుందంటే, అది యూజ్ చేసి బయట పాడేస్తున్నాం. బయట ఏమవుతుంది, జీవులు, మూగ జీవాలు వాటిని తిని ఆ జీర్ణాశయ వ్యాధులు వస్తున్నాయి. ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మీరు గమనించారా, కొన్నేళ్ల క్రితం మన ఇళ్లలో అందరూ పెద్దలు ఏం చేస్తారంటే, ఒకప్పుడు స్టీల్ టిఫిన్ బాక్స్ తీసుకెళ్లారు. సండే వస్తే మటన్, చికెన్ కోసం ఒక టిఫిన్ బాక్స్ తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకున్నాక దాన్ని బాధ్యతగా పడేయకుండా మళ్ళీ బయట పడేయడం ద్వారా బయట కుక్కలు అలాగే పశువులు అవి తింటున్నాయి. మనకు తెలియకుండా, తెలియక వాటికి ఎన్నో వ్యాధులకు మనమే గురవుతున్నాం. కాబట్టి మనం ఈ పర్యావరణం కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఈ విధంగా పిల్లలకు కూడా ఈ విధంగా చెప్తున్నాను, మీ ఇళ్లలో కూడా ప్లాస్టిక్ వాడకండి. ఒకేసారి యూజ్ చేసే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాడకూడదు, దానివల్ల క్యాన్సర్స్ అని చెప్తున్నాను. అలాగే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీ ఇళ్లలో వరి చేను ఎవరైనా వేస్తే వరికి అడ్డు పెట్టకుండా జాగ్రత్త పడండి. మీ అమ్మ నాన్న చెప్పండి. ఈ రోజు ఢిల్లీలో ఎంతో మంది చిన్నారులకి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా న్యూమోనియా అటాక్ అవుతుంది చిన్నపిల్లలకి. దీనికి కారణం కూడా ఒక విధంగా వరిపై అంటిపెట్టడం వల్ల ఆ పొగ వల్లనే. మనకు ఫ్యాక్టరీల వల్ల, వాహనాల వల్ల ఎంత పొగ బయటకు వస్తుందో, ఈ వరిపై అంటిపెట్టడం ద్వారా కూడా అంతే పొగ రిలీజ్ అవుతుంది. ఈరోజు మీరు ఆగ్రాలో చూడొచ్చు, వైట్ కలర్ లో ఉండే తాజ్మహల్ కూడా వరిపొయ్య కలర్ లో మారిపోతుంది. అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉండే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అక్కడ ఉండే రైతులు ఖర్చు తగ్గుతుందని ఆ వరిపొయ్య అంటి పెడుతున్నారు. ఆ పొగ వల్ల తాజ్మహల్, పాలరాతితో నిర్మించే తాజ్మహల్ ఆ విధంగా మారుతుందంటే అర్థం చేసుకోండి. దయచేసి రైతులను మళ్ళొకసారి
రైతుపై అడ్డుపెట్టకుండా వాటికి వాటర్ పెట్టి తాటతో దున్నితే అది భూమిలో కుళ్ళిపోయి ఎరువుగా మారుతుంది. ఇంకో విధంగా మనం జీవామృతం ఆ వరిగడితో వరి కంపోస్ట్ తయారు చేసుకుంటే అసలు రసాయనిక ఫుడ్ తినవచ్చు. ఈ రోజు మన దేశంలో అగ్రికల్చర్ లో 64% రసాయనాలతో పండించిన ఫుడ్ తింటున్నాం. దాని వల్ల మనకే ఎఫెక్ట్ అవుతుంది. మీరు గమనించండి, ఈ రోజు వరి ఓట్లకు కలుపు మందు కొడుతున్నాం, అలాగే దోమ ఈగ ఏదో పారిందని రసాయనాలు చదువుతున్నాం. ఆ రసాయనాలు మళ్ళీ ఎక్కడ అవుతున్నాయి? ఎంతో కొంత గడ్డికి అంటుకొని ఉంటున్నాయి. అదే గడ్డిని మనం పశువులకేసాం, పశువులు ఆ గడ్డి తినడం ద్వారా మనకి ఇచ్చే పాలు కూడా రసాయనాలు, మళ్ళీ ఆ పాలు మనమే తాగుతున్నాం. అర్థమైంది కదా? ఆ విధంగా రసాయనాలు చదివితే మళ్ళీ మనకే జబ్బు చేస్తుంది. ఈ రోజు ఆ రసాయన ఫుడ్ తిన్నందుకు ప్రతి 10 మందిలో 5 నుంచి 6 మందికి ఏదో ఒక జబ్బు చేస్తుంది. కాబట్టి మనందరం మన ఆరోగ్యం కాపాడుకోవాలి, ఈ పర్యావరణం కూడా కాపాడుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న పిచ్చుకలకు కొన్ని గింజలేసి నీరు పెడితే అవి కూడా పర్యావరణం కాపాడుతాయి. ఏ విధంగా అంటే, మీరు చూసి ఉంటారు, పొలాల్లో కరెంట్ తీగల పైన పిచ్చుకలు ఉంటాయి, పిచ్చుకలు పక్షులకు ఉంటాయి. మన చేనులో ఏదైనా పురుగు వాడితే ఆ పురుగును అవి తిని పంటను సేవ్ చేస్తాయి. ఈ రోజు మనం వాడే మొబైల్ రేడియేషన్ వల్ల అవి కూడా చనిపోతున్నాయి. కాబట్టి పిల్లలకు కూడా చెప్తున్నా, మీ ఇళ్లలోనే పిచ్చుకలు కాపాడుకుంటే మనం సగం రసాయనాల నుంచి బయటపడగలని. ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని మనం వివరంగా చూసుకొని మనం ఈ ప్రకృతిని కాపాడుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఇక నా జీవిత లక్ష్యం ఏం పెట్టుకున్నట్టే, కనీసం 1,00,000 మంది కుటుంబాల్లో పంట మార్పిడి చేయాలి, అలాగే వరిపై అంటిపెట్టకుండా ఉండాలి, అలాగే పిచ్చుకలు కాపాడుకోవాలి, ప్లాస్టిక్ కూడా వాడకుండా ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటే విధంగా పిల్లలను స్కూళ్ళలో ప్రోత్సహిస్తున్నాను. ఈ విధంగా 1,00,000 మంది కుటుంబాల్లో కనీసం కొంచెం మార్పు వచ్చినా ఎంతో కొంత పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అనేది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ. అయ్యా విష్ణు గారు, అభినందనలు, చాలా చక్కగా మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాల్లో వరి చేనులో పంట అయిన తర్వాత కోతలు కోసిన తర్వాత మిషన్ల ద్వారా తగలబెడుతున్నారు. ఇది చాలా చాలా ప్రమాదకరం. ఇది ఢిల్లీలో మొదలైంది, అంటే ఫస్ట్ పంజాబ్ హర్యానాలో మొదలయ్యి అవి అంట పెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆ గాలులన్నీ ఢిల్లీ వైపు వస్తాయి. అలా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళంతా సఫర్ అవుతున్నారు. ఇది చాలా చిన్న అంశం మనుషులందరూ కలిసి ఆలోచన చేస్తే, కానీ మనం అందరూ ఐక్యంగా లేకపోవటం వల్ల జరగట్లేదు. పంజాబ్ లో వరి పండించినాక రెండో పంట గోధుమలు వేస్తారు. ఆ పంట సమయము మిషన్లతో కోయటం వల్ల ఆ గడ్డిని తీసి గట్ల మీద వేయటానికి 1,500 నుంచి 3,000 రూపాయలు తీసుకుంటారు అక్కడ లేబరు. ఆ గట్ల మీద వేయటం ఎందుకని అగ్గిపుల్లతో గీసేస్తున్నారు రైతులు. అంటే ఎదుటివాడు నష్టపోతున్నాడు, నా పొలంలో నుప్పంటిస్తే అనేది అసలు ఎవరు ఆలోచించట్లేదు. ఎదుటివాడి గురించి ఆలోచించట్లా, నాకు పని అవ్వాలని చూస్తున్నారు. దేశంలో అంటే ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు వల్ల. దీనికి నరేంద్ర మోడీ గారు శ్రమదానం పిలుపునిస్తే నా నుంచి 25 మంది వెళ్తారు, నేను కూడా వెళ్తా. మీ నుంచి ఒకరు రారా? ఆయన మీద గౌరవంతో ఆయన ఒక పిలుపును వాళ్ళు చాలు. రామసేతు నిర్మాణానికి రాముల వారితో పాటు ఎంతమంది పనిచేశారు. అలా ఈ కార్యం కూడా అంతే. శ్రమదానం చేస్తే వాళ్ళు సిక్కు వస్తుంది అనమాట. మేము అంట పెట్టింది ఏదో ఊరి నుంచి వచ్చి వీళ్ళు తీసి గట్ల మీద వేస్తున్నారని అక్కడ రైతులకు సిగ్గు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. శ్రమదానం చేసి ఎన్ని పనులైనా ఈ దేశంలో అవలేదా? మరి ఈ చిన్న ఒక పిలుపుని ఎందుకోవట్లేదు ఆయన? ఈ ఆలోచనలు ఆయన చెప్పాలి. చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన వింటాడు. ఇలా అది చూసి అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో మొదలైపోయింది. ఆ పిల్లోడు చెప్పింది చాలా ఖచ్చితమైన విషయం. దాన్ని మీరు అర్థం చేసుకుని మీ ఊరిలో తగలబెడుతున్నప్పుడు వాళ్ళని ఆఫ్ చేసి మీరు శ్రమదానం చేయండి. చేస్తే వాడు ఆలోచన చేస్తాడు రెండోసారి తగలబెట్టకుండా. అంటే ప్రాణవాయువులోకి విషవాయువులు వచ్చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదం. ఊపిరి ఆడదు ఇంకా ముందు అన్ని ఊర్లు అయిపోతే ఎట్లా? తర్వాత పంట ఇచ్చిన నేలను తగలబెట్టుకుంటారా? కృతజ్ఞత ఏది? మనకి ఒక గింజ పెడితే వేల లక్షల గింజలు ఇస్తుంది కదా నేల తల్లి. అమ్మా సైలెన్స్.
సైలెన్స్. ఒక గింజ భూమిలో పెడితే లక్షల గింజలు ఇస్తుంది, కోట్ల గింజలు ఇస్తుంది నేల. పంట అవ్వంగానే తగలబెట్టుకోవటం ఏంటి? కృతజ్ఞత ఏది? ఆహారం మనకి ఇస్తుంది, మన కడుపు నింపుతున్నప్పుడు కృతజ్ఞత లేకుండా అలా తగలబెడతానంటే ఎట్లా? ఎంత బాధ. మన అమ్మను మనం తగలబెట్టుకుంటామా ప్రాణం ఉండగా? మరి ప్రాణం ఉన్న నేల తల్లి మనకు అన్నం పెట్టి జీవం ఉన్న మట్టిని తగలబెడతానంటే ఎట్లా? ఇటుకని ఎలా తయారు చేస్తారు? మట్టిని తొక్కి దాన్ని అచ్చు చేసి అచ్చుకి మంట పెడతారు. మరి ప్రతి సంవత్సరం మన భూమిని తగలబెడుతుంటే నేల ఏమైపోతుంది? కొన్నాళ్ళకి పెద్ద ఇటుకరాయి తయారవుతుంది, అంతే కదా? అప్పుడు మనకి తింటాకి గతి ఏంటి కదా? ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నాయి, మీరు ఆచరించాలి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో మార్పు తీసుకురావాలి. ఇది మన దేశవాళీ ఆవు, నాటు ఆవు అయినా జాతి ఆవు అయినా సరే. మన రాష్ట్రంలో ఉన్న ఆవుల్లో ఒంగోలు ఆవు, అలాగే పొంగనూరు ఆవు, శ్రీశైలం అడవుల్లో ఉండే తూర్పు పొడ ఆవులు ఇటు సైడ్ ఉంటాయి కదా, అది కూడా మన నాటు ఆవులే. జాతి ఆవులు, నాటు ఆవులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఆవులన్నీ కూడా మంచి బ్రహ్మాండమైన ఆవులు. దీంట్లో ఇది ప్రధానమైంది. దీన్ని సూర్యకేతి నాడి అంటారు. ఇది మన ఆవులకు మాత్రమే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.